చీప్గా వస్తోందంటే చాలు చెత్తైనా కొనేస్తారు కొందరు. హాఫ్ ప్రైజ్ ఇస్తానంటే అవసరం లేకపోయినా ఎగబడతారు. ఐఫోన్ మాత్రమే హైఫోన్ అనుకునే వాళ్ళు అలాంటి ఆఫర్ ఇస్తే సంబరపడతారు. గొప్ప కష్టమని నేనే అనుకుంటూ గాలిలో తేలిపోతారు. కానీ ఇలా తేలే వాళ్లే తేలిగ్గా మోసపోతారు. ఎందుకంటే టెక్నాలజీ తెలియని వాళ్ళకి గాలం వేయడం తేలిక. మరి ఆఫర్ ఏంటో గాలం ఏంటో ఈ ఫన్నీ ఎపిసోడ్ చూస్తే మీకే తెలుస్తుంది. ఏంటబ్బా వీడు ఏం చేస్తున్నాడు? ఫోన్ ఎత్తడం లేదు. ఇంకో నెంబర్ ఏమైనా ఉందా వీడికి? ఏం చేస్తున్నాడు అబ్బా వీడు? ఫోన్ సైలెంట్లో పెట్టి బిందాస్గా నిద్రపోతున్నాడు వీడు. ఇంతకీ ఫోన్ ఎక్కడ పెట్టాడు వీడు? గోళ కాదురా, కాలు. పొద్దుటి నుంచి కాలు మీద కాల్ చేస్తున్నా, నువ్వేమో కాలు మీద కాలు వేస్తూ మలుతున్నావు. ఫోన్ చేసి లిఫ్ట్ చేయవేంటి? ఎవరికేంట్రా? నీకే. మార్నింగ్ నుంచి కనీసం 30 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఒకసారి చెక్ చేసి చూడు. ఫోన్ ఉంటే కదా చెక్ చేయడానికి. ఏంటి ఫోన్ లేదా? ఏమైందిరా? పోయిందిరా, అందుకే కదా కాల్స్ ఆఫ్ చేసి కాల్ జాగ్రత్త పడుకున్నాను. ఏది ఏమైనా రే, ఫోన్ లేకపోతే జీవితం ఎంత ప్రశాంతంగా ఉంటుందా? ఫోన్ పోవడం ఏంట్రా? ఈ కాలంలో ఫోన్ పోవడం ఏంటి? అంటే ఈ కాలం అంత స్పెషలా? శీతాకాలంలో ఫోన్ పోవా? శీతాకాలం అని కాదురా, పోయే కాలం వస్తే ఫోన్ ఎప్పుడైనా పోతుంది. నేను చెప్పేది అది కాదురా. ఒకప్పుడు ఫోన్లు పోతే పోయినట్టే, ఎవడు కొట్టేసినా తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. టెక్నాలజీ ఉంది, ట్రాకర్లు ఉన్నాయి. అదంటావా? అయినా ఫోన్ పోయిందని ఇంత స్థిమితంగా ఉన్నావేంట్రా? పోతే పోయిందిలే, చెత్త ఫోన్. అసలు నీ ఫోన్లో ట్రాకింగ్, యాంటీ థెఫ్ట్ సెట్ చేసుకున్నావా? అవేం మనకు తెలియదురా. మరేం తెలుసో? జనరల్ గా మనం ఫోన్ కొన్న వాడినా పోగొట్టుకోం, పోయినా సరే బాధపడక ఏం చేస్తావేంటి? కొత్త ఫోన్ కొనుక్కుంటావురా. సరే, అది కూడా తెలియదంటారా నీకు? అయినా ఆ దిక్కుమాల ఫోన్ కూడా చాలా కాలం అయిందిలే. ఎలాగో కొత్త ఫోన్ కొనుక్కోవాలనుకున్నాను, టైంకి అదే పోయింది. దరిద్రం వదిలింది. దరిద్రం సరే, డేటా సంగతి ఏంటి? నీ డేటా ఎవరి చేతిలో వినపడితే అది చూస్తే వాడే దడుచుకుంటాడు, మనకేంట్రా భయం? నువ్వు అర్థం కావురా బాబు. ఫోన్ పోయిందంటే బాధ లేదు, డేటా పోయిందంటే లక్ష్యం లేదు. ఏంటో. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావా? ఇప్పుడు ఏం చేస్తాం? పోయిన ఫోన్ పోయింది. ఈసారి కొత్త ఫోన్ కొన్నప్పుడు మాత్రం నాకు చెప్పు. అందులో యాంటీ థెఫ్ట్ సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలో చెప్తా. ఓకేరా? సరే, ఫోన్ లేకపోతే కష్టం, కానీ నువ్వు కొత్త ఫోన్ కొనుక్కునే లోపు ఇదిగో నా సెకండ్ ఫోన్ ఇస్తాను, తీసుకో. నువ్వు కొత్త ఫోన్ కొనడము, మళ్ళీ దీన్ని తిరిగి ఇవ్వడము, ఇదంతా ఎందుకు? కానీ దీన్ని పూర్తిగా నువ్వే తీసుకో. నేను ఎక్కువ వాడటం లేదు కూడా. ఏం ఫోన్ రా ఇది? మంచిదే లేరా, కొని 2 నెలలే అయింది. 20,000 పెట్టి కొన్నా. నువ్వు నాకు ఎంత ఇస్తే సరిపోతుంది? కొని ఒక 6,000 ఇవ్వు. ఏంటి ఈ ఫోన్కి 6,000? ఏంట్రా, ఏదో ఇబ్బందుల్లో ఉన్నామని ఆఫర్ ఇస్తే చీప్గా చూస్తావు? అబ్బో, పెద్ద గొప్ప ఆఫర్ ఇది. మరి 20,000 రూపాయల ఫోను కొని 2 నెలలు కూడా కాలేదు. 6,000 రూపాయలకి ఇస్తుంటే మరి ఆఫర్ కాదేంట్రా? నువ్వు కాబట్టి ఇస్తున్నా, అదే వేరే వాడైతే ఇంకా ఎక్కువ అడిగేవాడిని. ఇచ్చేవాళ్ళు పెద్ద గొప్ప ఆఫర్. 5,000 పెడితే ఐఫోన్ వస్తుంది తెలుసా? ఏంటి 5,000 రూపాయలు పెడితే ఐఫోన్ వస్తుందా? ఎక్కడ్రా? ఎక్కడేంట్రా, ఇంటర్నెట్ లో. ఐఫోన్ 15 ఎంతుందో తెలుసా? 1,50,000. 1,50,000? మరి ఐఫోన్ 14 కూడా తగ్గలేదు. 1 TB వర్షన్ తీసుకుంటే 1,80,000 ఉంది. 1,80,000? అలాంటిది మరి నీకు 5,000కే ఐఫోన్ ఇస్తున్నారా? అవునరా, మరి మనది ఐఫోన్ 13 తెలుసా? 128 GB, జస్ట్ 5,000 మాత్రమే. ఏంటి ఐఫోన్ 13 128 GB 5,000 రూపాయల? అది కనీసం 50,000 ఉంటుందిరా. నాకు తెలిసి ఎవడో నిన్ను బుట్టలో వేశారా? ఏంటి? అవునరా, రిఫర్బిష్డ్ ఫోన్ కూడా అంత తక్కువకు రాదు. రిఫర్బిష్డ్ అంటే డివైజ్ లో చిన్న చిన్న లోపాలుంటే చెక్ చేసి అమ్ముతారులే. అలాంటి ఫోన్లు తక్కువ ప్రైస్ లో దొరుకుతుంటాయి. మనం కొనేది ఇలాంటి ఫోన్ కాదు రోయ్, బ్రాండ్ న్యూ. బ్రాండ్ న్యూ? ఎస్, బ్రాండ్ న్యూ. 5,000కి ఐఫోను, అది బ్రాండ్ న్యూ. ఎవరిస్తారా నీకు? మన టెలిగ్రామ్ గ్రూప్ లో తగిలేరురా. మరి అది చాలా మంచోడు రోయ్. మంచోడా? ఎవరు చెప్పారురా నీకు మంచోడని? ఎవరో చెప్తే నేను అలా నమ్ముతాను రా. స్వయంగా ఆడే చెప్పాడు. బాగుందిరా, 5,000 రూపాయలకు ఐఫోన్ 13 ఇస్తానంటే నమ్మేశావు. రే, ఇది మోసం కాదురా, మరి వేరే దాడులు వస్తాయంట, అందుకే మనకి చవకగా దొరుకుతుంది. ఇలాంటి పిచ్చోళ్ళు ఉండబట్టే అలాంటి వాళ్ళ ఆటలు సాగుతున్నాయి. ఇలాంటివి ఎప్పుడు ఆర్డర్ చేయకు.
ఏంటి చేయకు, ఆల్రెడీ డబ్బులు కట్టేశాను. కట్టేసావా? మరి మనం అంత ఫాస్ట్ డెసిషన్స్ ఉంటాయి. మరి ఆల్రెడీ షిప్పింగ్ కూడా అయిపోయిందిరా, ఇంకోసేపట్లో ఫోన్ కూడా వచ్చేస్తుంది చూడు. బాగుందిరా, ఫోన్ పోవడము, కొత్త ఫోన్ ఆర్డర్ ఇవ్వడము అన్నీ అయిపోయాయి అన్నమాట. మరి చెప్పానుగా అంత ఫాస్ట్ అని. అదిగో బెల్ రింగ్ అయింది, ఆల్రెడీ వచ్చినట్టున్నాడు. చూడు నా ఐఫోన్ ఎలా ఉంటుందో, దెబ్బ కుళ్ళుకుంటారు. రోయ్ ఐఫోన్. రే, ఐఫోన్ అంటే వైట్ బాక్స్ కదరా వచ్చేది, ఇదేంటి బ్లాక్ వచ్చింది? ఇది వచ్చింది బ్లాక్ మార్కెట్ నుంచి కదరా. ఇదేంట్రా ఫోన్ అన్నాడు, డొక్కిచ్చాడు. ఐఫోన్ రా, ఐఫోన్ 13 128 GB, జస్ట్ 5000. ఆర్డర్ ఇచ్చావుగా, అనుభవించు.